దిలీప్ చారి గారు, ఏదైతే బీజేపీ అయితే ఇప్పటికి సీట్లకు సంబంధించి అయితే ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఏంటి అసలు ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. దిలీప్ చారి గారు, నమస్తే అండి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తాం. మేము రాజకీయ పార్టీగా మేము ముందు నుంచి ఎదురు చూస్తున్నాము. కానీ దాంతో పాటు తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తుంది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. ఎందుకు అని అంటే గడిచిన 10 సంవత్సరాల లోపల తెలంగాణలో ఒక అమానవీయ ప్రభుత్వము, ఆ, ఆ, ఒక నియంత పాలన కొనసాగుతుంది. ఈ ఈ పాలన దూరం చేసుకోవడానికి అవకాశం ఎన్నికలే అని తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్న ప్రస్తుత తరుణంలో ఎంత తొందరగా ఎన్నికల షెడ్యూల్ వస్తే అంత తొందరగా మనకు ఈ బాధ నుంచి, ఈ బంధాల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పి తెలంగాణ సమాజం కోరుకుంటుంది. కాబట్టి మేము కూడా అంతే ఆతృతతో ఎదురు చూస్తా ఉన్నాము. అది రానే వచ్చింది, ఆ సమయం రానే వచ్చింది. ఆ ఇంకొక 50 రోజుల లోపల ఈ ఈ పరిస్థితి నుంచి మనం బయటపడతాము అని చెప్పి మాకు ఒక ఆనందదాయకమైన క్షణాలు ఇవి. మేము భావిస్తా ఉన్నాం. సరే, ఇక ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు ఏంది అనేది మేము దిలీప్ చారి గారు, అంచనా మీరు అన్నిటికీ వేస్తున్నాము. సిద్ధంగా ఉన్నారు కావచ్చు, కాకపోతే ఇప్పటి వరకు నిజమైతే అభ్యర్థులను ఎందుకు భావిస్తా ప్రకటించలేదు? ఇంకా నేను అడిగిన క్వశ్చన్ అది. ఏంటండి? బీజేపీ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు ఎందుకు అని అడుగుతున్నాను. బీజేపీ పార్టీ అభ్యర్థులని ప్రకటించడము బీజేపీ పార్టీ అభ్యర్థులు అతి త్వరలో దాని మీద అంటే మాది భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు అనేది ఉంటది. ఓన్లీ తెలంగాణలో కేసీఆర్ పార్టీకి ఉండే అడ్వాంటేజ్ భారతీయ జనతా పార్టీకి ఉండదు. నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటిస్తుంది ఢిల్లీలో. కాబట్టి అది కూడా ఒక తెలంగాణలోనే ఎన్నికలు లేవు, 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. దాంతో పాటుగానే రైట్, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా, ఒక నిమిషం అండి దిలీప్ చారి గారు, మీ దగ్గరకు వస్తా, ఒక నిమిషం అండి.